హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి రామ్సర్ సైట్స్. ఓకేనా, భారతదేశంలో అలానే ప్రపంచంలో మొత్తం రామ్సర్ సైట్స్ కోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 99 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఓకేనా, ఏప్రిల్ ప్రకారం ఈ మంత్ ప్రకారం ప్రస్తుతానికి 99 రామ్సర్ సైట్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మీరు అప్డేట్లో ఉండాలి ఈ విషయంలో. అయితే ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లు ఉన్నాయి? చూడండి, మొత్తం 99 రామ్సర్ సైట్స్ అనేది మన భారతదేశంలో ఇండియాలో ఉన్నాయి. అయితే మ్యాక్సిమం రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ, తమిళనాడులో మొత్తం అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఎన్ని అంటే మొత్తం 20 రామ్సర్ సైట్లు తమిళనాడులో ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఉన్న షేక్ లేక్ పక్షుల సంరక్షణ కేంద్రం, షేకా లేక్ బర్డ్ సెంచరీ రామ్సర్ సైట్ గా ప్రకటించబడింది. 99th రామ్సర్ సైట్స్ గా. ఇది ఉత్తరప్రదేశ్లోని 12వ రామ్సర్ సైట్. ఓకేనా, క్వశ్చన్ అనేది ఎలాగైనా రావచ్చు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో, ఏ జిల్లాలో ఉందంటే అలీగఢ్ జిల్లాలో ఈ 99th రామ్సర్ సైట్ అనేది ఇటీవల కనుగొనబడింది. దాని సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ కొత్త రామ్సర్ సైట్ సారస్ స్క్రీన్ అత్యధిక జనాభాకు ప్రసిద్ధి చెందింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏ, చూడండి, సర్సాయి నవర్ వెట్లాండ్, ఉత్తరప్రదేశ్. ఓకేనా, చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఆసియా ఖండంలోనే అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లు కలిగిన దేశం ఏదంటే భారతదేశం. ఆసియా ఖండంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఎన్ని అంటే మొత్తం 99. ఈ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. వరల్డ్ వైజ్ గా చూసుకుంటే మన భారత్ అనేది 3వ స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే అనేది 176 సైట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, మొత్తం 176 సైట్లతో. అలానే మెక్సికో అనేది 144 సైట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. భారతదేశం 99 సైట్లతో 3వ ప్లేస్ లో ఉంది. అలానే అక్టోబర్ 1, 1981 చిలికా సరస్సు ఒడిశా మరియు కేలియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ భారతదేశపు మొదటి రామ్సర్ సైట్లుగా గుర్తించబడ్డాయి. సరేనా, చూడండి, 1981 ఎప్పుడంటే అక్టోబర్ 1, 1981 చిలికా సరస్సు ఒడిశా మరియు కేలియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ భారతదేశపు మొదటి రామ్సర్ సైట్లుగా గుర్తించబడ్డాయి. అలానే ప్రపంచంలోని మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏది అంటే ఆస్ట్రేలియాలోని కోబర్గ్ పెనిన్సులా. ఓకేనా, దీన్ని 1974లో ప్రకటించారు. ప్రపంచంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ 1974లో ప్రకటించారు. అలానే భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ 1981 కనుక్కున్నారు. ఎక్కడంటే ఒడిశా రాష్ట్రంలో చిలికా సరస్సు మరియు కేలియోలాడియో. చూడండి ఫ్రెండ్స్, ఏప్రిల్ 2026 నాటికి ఇంపార్టెంట్ డేటా ఒకసారి చూద్దాం. భారతదేశం ఫిబ్రవరి 1, 1982 ఈ కన్వెన్షన్ లో చేరింది. రామ్సర్ కన్వెన్షన్ లో 1982 చేరింది. ప్రస్తుతం భారతదేశంలో 99 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఓకేనా, చూడండి, భారతదేశంలో 13,60,719 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి ఈ రామ్సర్ సైట్లు. ఓకేనా, అధిక రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు, మొత్తం 20 సైట్లు ఉన్నాయి. దేశంలో మొదటి ప్లేస్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది, మొత్తం 12 సైట్లు. ఓకేనా, ఇటీవల రామ్సర్ సైట్ కనుక్కుంది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో భారతదేశపు 96వ రామ్సర్ సైట్ గా ఏ ప్రాంతం ప్రకటించబడింది? చూడండి, డిసెంబర్ 2025లో భారతదేశం 96వ రామ్సర్ సైట్ గా ఏ ప్రాంతం ప్రకటించబడింది అంటే ఆన్సర్ డి, సిల్సేర్ లేక్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో కోప్రా రిజర్వాయర్ ఏ రాష్ట్రానికి చెందిన మొదటి రామ్సర్ సైట్ గా ప్రకటించబడింది? కోప్రా రిజర్వాయర్, చూడండి, ఆన్సర్ సి, ఛత్తీస్గఢ్. అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. డిసెంబర్ 2025లో భారతదేశం 95వ మరియు 96వ రామ్సర్ సైట్లను ప్రకటించారు. సిల్సేర్ సరస్సు, సిల్సేర్ లేక్ రాజస్థాన్లోని ఈ సరస్సు భారతదేశం 96వ రామ్సర్ సైట్ గా ప్రకటించబడింది. అలానే కోప్రా రిజర్వాయర్ వచ్చి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న ఈ రిజర్వాయర్ భారతదేశం 95వ రామ్సర్ సైట్లుగా గుర్తింపు పొందింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఇంపార్టెంట్ డేటా. ఓకేనా, అలానే ప్రత్యేకత, కోప్రా రిజర్వాయర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సర్ సైట్ అనమాట. ఓకేనా, కోప్రా రిజర్వాయర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సర్ సైట్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2025లో వెట్లాండ్స్ వైజ్ యూస్ కేటగిరీలో రామ్సర్ పురస్కారాన్ని, రామ్సర్ ప్రైజ్ ను ఎవరు అందుకున్నారు? వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ కేటగిరీలో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, జయశ్రీ వెంకటేశన్. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 2025లో రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన గోకుల్ రిజర్వాయర్ మరియు ఉదయపూర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గోకుల్ రిజర్వాయర్ అండ్ ఉదయపూర్ లేక్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? చూడండి, ఆన్సర్ బి, బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా, గోకుల్ రిజర్వాయర్ బక్సర్ జిల్లాలో, అలానే ఉదయపూర్ సరస్సు అనేది పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉన్నాయి. ఇంపార్టెంట్ డేటా ఇది. ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ సైట్స్ అనేవి దేనికి సంబంధించినవి? వాట్ ఆర్ రామ్సర్ సైట్స్?
రిలేటెడ్ టు. చూడండి ఆన్సర్ సి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు. అసలు రామ్సర్ సైట్స్ అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు అనమాట. వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి. చూడండి రామ్సర్ సైట్ల ప్రాముఖ్యత. ఓకేనా, ఇవి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. వలస పక్షులు ఇవి చాలా ముఖ్యమైన నివాస స్థావరాలు. అలానే భూమిపై ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలానే చిత్తడి నేలలను భూమి యొక్క మూత్రపిండాలు ఎర్త్స్ కిడ్నీస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి కాలుష్య కారకాలను శుద్ధి చేస్తాయి. ఇవి కార్బన్ నిల్వ చేయడం ద్వారా వాతావరణ మార్పులకు అదుపు చేస్తాయి. వరదలు వంటి ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి. వీటి యొక్క ముఖ్యాంశాలు చూడండి. అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం రామ్సర్ సైట్ల కోసం. భారతదేశం ఫిబ్రవరి 1న 1982 రామ్సర్ సైట్ కన్వెన్షన్ పై సంతకం చేసింది. ఓకేనా, రామ్సర్ కన్వెన్షన్ పై ఎప్పుడు సంతకం చేసింది అంటే ఫిబ్రవరి 1, 1982 సంతకం చేసింది. ఏప్రిల్ 2026 నాటికి భారతదేశంలో మొత్తం 99 రామ్సర్ సైట్లను ఎలా డిస్కస్ చేసాం. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ భారతదేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్. చూడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రావచ్చు. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ భారతదేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్. అలానే హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా రామ్సర్ సైట్ భారతదేశంలో అతి చిన్నదనమాట. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ లోని రేణుకా రామ్సర్ సైట్. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తడి నేలల వెట్లాండ్స్ సంరక్షణ కోసం మొదటి సదస్సు ఎక్కడ జరిగింది. చూడండి వెట్లాండ్స్ సంరక్షణ కోసం మొదటి సదస్సు ఎక్కడ జరిగింది. ఆన్సర్ డి ఇన్ ద ఇరానియన్ సిటీ ఆఫ్ రామ్సర్. ఓకేనా, ఎక్కడ జరిగింది అంటే ఇరానియన్ లో జరిగింది. రామ్సర్ అనే నగరంలో. ఎప్పుడంటే 1971లో. సరేనా, 1971లో ఇరాన్ దేశంలోని రామ్సర్ అనే ఒక ప్రాంతంలో నగరంలో ఈ సంరక్షణ అనేది జరిగింది. ఓకేనా, వెట్లాండ్ కన్జర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో ప్రకటించబడిన భారతదేశపు 99వ రామ్సర్ సైటు ఏది. అలా డిస్కస్ చేసాం. ఆన్సర్ బి షేక్ లేకా బర్డ్ సెంచరీ. షేక్ లేక బర్డ్ సెంచరీ. ఓకేనా, ఆన్సర్ బి. ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ యొక్క 12వ రామ్సర్ సైట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రామ్సర్ సైట్ రామ్సర్ వెట్లాండ్ సైట్ భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతంలో లేదు. ఓకేనా, చూడండి ఆన్సర్ డి పాయింట్ కాలిమేర్ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ సెంచరీ. ఇది అనేది కేంద్రపాలిత ప్రాంతంలో అనేది లేదు. సరేనా, మిగతావన్నీ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్స్ రామ్సర్ సైట్ గా ఎప్పుడు ప్రకటించారు. చూడండి భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఇది. ఎప్పుడు ప్రకటించారు అంటే ఈ సుందర్బన్స్ ని ఆన్సర్ 2019లో దీన్ని రామ్సర్ సైట్ గా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ కన్వెన్షన్ అనేది క్రింది వాటిలో దేని సంరక్షణ కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను అందించే అంతర్ ప్రభుత్వ ఒప్పందం. చూడండి ది రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ ఎన్ ఇంటర్ గవర్నమెంటల్ treaty that provides a framework for the conservation of which of the following. సరేనా, ఆన్సర్ డి వెట్లాండ్స్ కోసం. ఈ రామ్సర్ సైట్ దేనికోసం అంటే రామ్సర్ కన్వెన్షన్ దేనికోసం అయితే వెట్లాండ్స్ కోసం. ఓకేనా, చిత్తడి నేలల కోసం. చూడండి రామ్సర్ సైట్ల కోసం ఇంపార్టెంట్ డేట్లు చూద్దాం. ఫిబ్రవరి 2, 1971 యునెస్కో ద్వారా స్థాపించబడింది. ఈ రామ్సర్ సైట్ కన్వెన్షన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1971 ఫిబ్రవరి 2. అయితే ఇరాన్లోని కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న రామ్సర్ అనే నగరంలో ఈ ఒప్పందం జరిగింది. ఎక్కడ ఉందండి, ఇరాన్లోని కాస్పియన్ సముద్ర తీరంలో. ఓకేనా, అందుకే దాన్ని ఈ పేరు వచ్చిందన్నమాట రామ్సర్ సైట్లు అని చెప్పేసి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21, 1975 నుండి అమల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచి అంటే 1975 నుండి అమల్లోకి వచ్చింది, డిసెంబర్ 21. అంటే మన దేశంలో ఈ ఒప్పందం ఫిబ్రవరి 1, 1982 నుండి అమల్లోకి వచ్చింది. భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1982 ఫిబ్రవరి 1. వెరీ ఇంపార్టెంట్ డేటా ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని కింది సరస్సుల్లో ఏది రామ్సర్ సైట్ జాబితాలో చేర్చబడలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్ ఇన్ ఇండియా హ్యాస్ నాట్ బీన్ యాడెడ్ టు ద రామ్సర్ సైట్స్. చూడండి దాల్ లేక్ అనేది ఇప్పటి వరకు రామ్సర్ సైట్ గా గుర్తించలేదు. ఓకేనా, మిగతావన్నీ చిల్కా సరస్సు, కీతం సరస్సు, లోక్తక్ సరస్సు ఇవన్నీ కూడా రామ్సర్ సైట్ గా గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ నగరం ఏ దేశంలో ఉంది. ఇన్ విచ్ కంట్రీ రామ్సర్ సిటీ ఇస్ లొకేటెడ్. ఆన్సర్ సి ఇరాన్ లో రామ్సర్ నగరం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది. విచ్ ఆర్ ద లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ వరల్డ్. చూడండి ఆన్సర్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. చూడండి రియో నెగ్రో బ్రెజిల్, అలానే గిరితుంబా మెయిన్ బాంబే కాంగో, అలానే క్వీన్ మాట్ గల్ఫ్ కెనడా. చూడండి ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 1981లో భారతదేశం నుండి మొదటి రామ్సర్ సైట్ గా దేన్ని ప్రకటించారు. 1981లో భారతదేశం నుండి దేన్ని ప్రకటించారంటే ఆన్సర్ సి చిలకా లేక్, ఒడిస్సా మరియు రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్క్ అనమాట. కియోలాడియో నేషనల్ పార్క్ ని రాజస్థాన్లోని ఈ నేషనల్ పార్క్ ని రామ్సర్ సైట్ గా గుర్తించాడు. ఎప్పుడు అంటే చూడండి 1981లో. ఆన్సర్ సి బోత్ ఆఫ్ ద అబౌవ్.
అలానే చూడండి రామ్సర్ సైట్ల కోసం ఇంపార్టెంట్ డేటా ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో 2500 కంటే ఎక్కువ రామ్సర్ సైట్లు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్ 1974లో గుర్తించారు. ఓకేనా, అది ఆస్ట్రేలియాలోని కోబర్గ్ పెనిన్సులా. అలానే రామ్సర్ కన్వెన్షన్ సెక్రటేరియట్ ఈ జాబితాను నిర్వహిస్తుంది. దీన్ని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉన్న ఐయు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫీస్లో ఉంది. ఓకేనా, రామ్సర్ కన్వెన్షన్ సెక్రటేరియట్ ఈ జాబితాను నిర్వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉన్న ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫీస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత చిన్న రామ్సర్ సైట్, స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఏది? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా? ఆన్సర్ డి, రేణుకా వెట్లాండ్. హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్ అనేది అతి చిన్న రామ్సర్ సైట్ అనమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పెద్ద రామ్సర్ సైట్, లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఏది? ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆన్సర్ బి, సుందర్బన్ వెట్లాండ్, వెస్ట్ బెంగాల్లో ఉంది. సుందర్బన్స్ వెట్లాండ్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బోజ్ వెట్లాండ్, దీన్ని బోజ్తాల్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? బోజ్ వెట్లాండ్. ఆన్సర్ సి, మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ సైట్ అయిన చిలికా సరస్సు, చిలికా లేక్ ఏ రాష్ట్రంలో ఉంది? చిలికా లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే ఆన్సర్ డి, ఒడిస్సాలో ఉంది. ఏ దేశంలో అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లు ఉన్నాయి? చూడండి, ఆన్సర్ ఏ, యునైటెడ్ కింగ్డమ్లో అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్నాయి. అలా డిస్కస్ చేసాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తం యునైటెడ్ కింగ్డమ్లో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి చూడండి. అలానే ప్రపంచంలో అత్యధిక రామ్సర్ సైట్లు కలిగిన మొదటి 3 దేశాలు ఒకసారి చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్ వచ్చి మొత్తం 175 రామ్సర్ సైట్లు ఉన్నాయి. అలానే మెక్సికో వచ్చి 144 రామ్సర్ సైట్లు, ఇండియా అనేది 99 రామ్సర్ సైట్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్ నగరమైన రామ్సర్లో చిత్తడి కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఏ తేదీన ఆమోదించబడింది? కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2, 1971. ఏ తేదీన అంటే ఫిబ్రవరి 2, 1971. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, స్తోకార్ వెట్లాండ్ ను డిసెంబర్ 2020లో రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చారు. అయితే ఇది ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. స్తోకార్ వెట్లాండ్ డిసెంబర్ 2020లో రామ్సర్ సైట్లు చేర్చారు. అయితే ఇది ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతంలో ఉంది అంటే ఆన్సర్ ఏ, లడఖ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? రామ్సర్ కన్వెన్షన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆన్సర్ సి, వెట్లాండ్స్, చిత్తడి నేలకు సంబంధించింది. రామ్సర్ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న రామ్సర్ సైట్ ఇది? చూడండి, విచ్ ఇస్ ద హైయెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ డి, స్తోమొర్రి. నెక్స్ట్ క్వశ్చన్, పోంగ్ డ్యామ్ సరస్సు, పోంగ్ డ్యామ్ లేక్ భారతదేశంలోని ఒక రామ్సర్ సైట్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఓకేనా, పోంగ్ డ్యామ్ లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ ఏ, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పోంగ్ డ్యామ్ లేక్ ఏ రాష్ట్రంలో అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ చర్యలు మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా చిత్తడి నేల సంరక్షణ ప్రోత్సహించడానికి భారతదేశంలో రామ్సర్ కన్వెన్షన్ ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? భారతదేశంలో 1982 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? వెన్ వాజ్ రామ్సర్ కన్వెన్షన్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్? డిసెంబర్ 21, 1975. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 75 ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్స్ వెట్లాండ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, ఫిబ్రవరి 2న వరల్డ్స్ వెట్లాండ్స్ డేను జరుపుకుంటారు. ఓకేనా, ఏప్రిల్ 2026 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? అలా డిస్కస్ చేసాం. ఆన్సర్ బి, 99 రామ్సర్ సైట్లు. ఇది చూడండి, ఇది పైన అంటే మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతుంటుంది, మీరు అప్డేట్ లో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం రామ్సర్ కన్వెన్షన్ పై ఎప్పుడు సంతకం చేసింది? ఫిబ్రవరి 1, 1982న భారతదేశం అనేది ఈ రామ్సర్ కన్వెన్షన్ పై సంతకం చేసింది. ఫిబ్రవరి 1, 1982న. నెక్స్ట్ క్వశ్చన్, 1974లో ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్ గా దేన్ని ప్రకటించారు? 1974లో ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్ గా దేన్ని ప్రకటించారంటే ఆన్సర్ ఏ, కోబర్గ్ పెనిన్సులా. ఆస్ట్రేలియా దేశంలో ఉంది కోబర్గ్ పెనిన్సులా. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ లోని మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏది? విచ్ ఇస్ ద ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ బీహార్? ఆన్సర్ సి, కన్వర్ లేక్. కన్వర్ లేక్ అనేది బీహార్ రాష్ట్రంలోని మొట్టమొదటి రామ్సర్ సైట్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఉంది. దీన్ని కబర్తల్ సరస్సు, కబర్తల్ లేక్ అని కూడా పిలుస్తారు. దీని ప్రత్యేకత ఆసియాలోనే అతిపెద్ద ఆక్స్బో లేక్ అనమాట. ఇది చూడండి, ఆక్స్బో లేక్ ఇక్కడ మీరు చూడొచ్చు. బుర్వి గండక్ నది మెలికలు తిరగడం. ఓకేనా, ఏ నది అంటే బుర్హి గండక్ నది మెలికలు తిరగడం వల్ల ఏర్పడిన ఆక్స్బో సరస్సు అనమాట ఇది. సరేనా, ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్లోని ఏ జిల్లాలో నాగి మరియు నకటి పక్షుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? నాగి మరియు నకటి పక్షుల సంరక్షణ కేంద్రాలు బీహార్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నాయంటే ఆన్సర్ సి, జామోయ్ జిల్లాలో ఉన్నాయి. జామోయ్ జిల్లాలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, దీపోర్ బిల్ అనే రామ్సర్ వెట్లాండ్ సైట్ కింద ఏ రాష్ట్రంలో ఉంది? దీపోర్ బిల్. ఆన్సర్ సి, అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం రాష్ట్రం. ఆ దీపూర్ బిల్ కోసం చూద్దాం. ఇంపార్టెంట్ డేటా, అస్సాంలోని ఏకైక రామ్సర్ వెట్లాండ్ సైట్ ఇది.
ఓకేనా. కామ్రూప్ జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉందంటే కామ్రూప్ జిల్లాలో. ఇది బ్రహ్మపుత్ర నది యొక్క పాత మార్గంలో ఫార్మర్ ఛానల్ అంటారు దీన్ని, ఏర్పడిన శాశ్వత మంచినీటి సరస్సు అన్నమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మాంట్రెక్స్ రికార్డ్ దేనికి సంబంధించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల జాబితా అన్నమాట ఇది, మాంట్రెక్స్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయ్పూర్ ఇటీవల రామ్సర్ వెట్లాండ్ సిటీ గుర్తింపు పొందింది. ఈ ప్రత్యేక గుర్తింపు పొందిన కాల పరిమితి, వ్యాలిడిటీ పీరియడ్ ఎంత? చూడండి మొత్తం 6 years అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాధాన్యత క్రమంలో సంరక్షణ అవసరమైన రామ్సర్ సైట్లను గుర్తించే మాంట్రెక్స్ రికార్డ్ ఏ దేశంలో మరియు ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ బి, స్విట్జర్లాండ్లో 1990లో, స్విట్జర్లాండ్ 1990లో ఇది ఆమోదించబడింది. ఓకేనా, మాంట్రెక్స్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ 2 భారతీయ నగరాలకు యునెస్కో వెట్లాండ్ సిటీస్ గా గుర్తించింది? యునెస్కో అనేది వెట్లాండ్ సిటీస్ గా గుర్తించింది. ఆన్సర్ డి, ఇండోర్ మరియు ఉదయ్పూర్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న తేదీన ప్రపంచ చిత్తడి నేల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలా డిస్కస్ చేసాం. ఒకసారి మీరు ఇలా చదువుకుంటే మీకు మళ్ళీ రివిజన్ అయిపోతుంది, ఇక్కడే మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అలానే చూడండి, ప్రైమరీ ఉద్దేశం చిత్తడి నేల ప్రాముఖ్యతను తెలియజేయడం మరియు వాటి సంరక్షణపై అవగాహన పెంచడం. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవాన్ని మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారంటే 1997లో జరుపుకున్నారు. ఎప్పుడంటే 1997లో. చూడండి 2026 థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. చూడండి ఇంపార్టెంట్ డేటా ఇదంతా. భారతదేశం ప్రత్యేక సైట్లో సుందర్బన్స్ చిత్తడి నేల పశ్చిమ బెంగాల్లో ఉంది. దీని విస్తీర్ణం 4230 చదరపు కిలోమీటర్లు. రేణుకా చిత్తడి నేల హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అతి చిన్నది ఇది. అత్యంత ఎత్తులో ఉన్న సైట్ ఏది అంటే లడఖ్లోని స్తోమ్ మోరీ సరస్సు. ఓకేనా. లడఖ్లోని స్తోమ్ మోరీ సరస్సు అనేది అత్యంత ఎత్తైన సైట్ అనమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రామ్సర్ సైట్. ఓకేనా. చూడండి తమిళనాడు మొత్తం అత్యధికంగా 20 రామ్సర్ సైట్లు ఉన్నాయి, అలా డిస్కస్ చేసాం. అలానే ఉత్తరప్రదేశ్లో మొత్తం 12 రామ్సర్ సైట్లు సెకండ్ ప్లేస్ లో ఉంది. అలానే ఒడిశాలోని చిలికా సరస్సు, చిలికా లేక్ మరియు రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్క్ అనేది భారతదేశంలో మొదటి రామ్సర్ సైట్లుగా గుర్తించబడ్డాయి. ఆల్రెడీ ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. కొన్ని ఇంపార్టెంట్ డేటా చూద్దాం రామ్సర్ సైట్స్ కోసం. చిలికా సరస్సు ఇది ఆసియాలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఓకేనా. బ్రాక్విష్ వాటర్ అన్నమాట అది. అలానే లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉంది. ఇది ప్రపంచంలోని ఏకైక తేలియాడే సరస్సు అంట, ఫ్లోటింగ్ లేక్. ఇంపార్టెంట్ ఇది లోక్తక్ సరస్సు. ఇక్కడ పుమ్డీస్ అనే తేలియాడే ద్వీపాలు ఉంటాయి. చూడండి కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పక్షి సంరక్షణ కేంద్రం, బర్డ్ సెంచరీ. అలానే సుదోన్యా క్యాలీ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది ప్రసిద్ధ సుందర్బన్స్ మలయాళంలో ఒక భాగం అనమాట. అలానే పాయింట్ కాల్మేర్ తమిళనాడులో ఉంది. ఇది ఒక ముఖ్యమైన తీర ప్రాంత చిత్తడి నేల, కోస్టల్ వెట్లాండ్ అనమాట ఇది. చూడండి లాస్ట్ 4 రామ్సర్ సైట్లు చూద్దాం. 99వ రామ్సర్ సైట్ ఏది అంటే షేకాలేక బర్డ్ సెంచరీ. ఇది ఎక్కడ ఉందంటే అలీగఢ్లో ఉంది. అలీగఢ్లో ఏప్రిల్లో దీన్ని కనుక్కున్నారు. అలీగఢ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అలానే 98వ రామ్సర్ సైట్ వచ్చి చారిదాండ్ వెట్లాండ్. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఫిబ్రవరి మంత్లో దీన్ని కనుక్కున్నారు. అలానే 97వ రామ్సర్ సైట్ వచ్చి పాట్నా బర్డ్ సెంచరీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది కూడా. అలానే 96వ రామ్సర్ సైట్ వచ్చి సిలిసిర్ సరస్సు రాజస్థాన్లో ఉంది. సరేనా. డిసెంబర్లో దీన్ని గుర్తించారు. రాజస్థాన్లో మొత్తం రామ్సర్ సైట్లు ఉన్నాయి అంటే మొత్తం 5 ఉన్నాయి. కియోలాడియో నేషనల్ పార్క్ 1981లో దీన్ని కనుక్కున్నారు. భారతదేశంలో మొదటి రామ్సర్ సైట్ లో ఒకటి అనమాట ఇది. దీన్ని భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం అని కూడా పిలుస్తారు. భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం. అలానే సాంబార్ సరస్సు, సాంబార్ లేక్ వచ్చి 1990లో కనుక్కున్నారు. ఇది భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పునీటి సరస్సు, ఇన్లాండ్ సాల్ట్ లేక్. అలానే మేనార్ వెట్లాండ్ ఉదయ్పూర్ ఇది. ఓకేనా. 2025లో కనుక్కున్నారు. ఇటీవల కొత్తగా చేర్చబడిన సైట్ ఇది. దీన్ని పక్షుల గ్రామం అని కూడా పిలుస్తారు. అలానే కిచెన్ వెట్లాండ్ సైట్ ఇది జోధ్పూర్ సమీపంలో ఉంది. ఇది ముఖ్యంగా డియోసెలల్ కొంగలకు ప్రసిద్ధి అనమాట. అలానే సిల్సేర్ సరస్సు చూడండి, ఇది కూడా అల్వార్ జిల్లాలో ఉన్న చారిత్రక సరస్సును 2025లో రామ్సర్ సైట్ గా ప్రకటించారు. ఏ జిల్లాలో ఉందంటే అల్వార్ జిల్లాలో ఉంది. పశ్చిమ బెంగాల్లో 2 రామ్సర్ సైట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. తూర్పు కోల్కతా, ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్. ఓకేనా. దీన్ని 2002లో రామ్సర్ సైట్ గా గుర్తింపు పొందింది. అలానే సుందర్బన్స్ డెల్టా ప్రాంతం, సుందర్బన్స్ డెల్టా రీజన్ రెండు రామ్సర్ సైట్లు మాత్రమే పంజాబ్ లో ఉన్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో రామ్సర్ సైట్స్ వచ్చి కొల్లేరు సరస్సు, కొల్లేరు లేక్. ఇది 2002లో రామ్సర్ సైట్ గా గుర్తింపు పొందింది. అలానే హర్యానాలోని 2 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఓకేనా. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ మరియు బింద్వాస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బింద్వాస్ వైల్డ్ లైఫ్ సెంచరీ. అలానే మహారాష్ట్రలోని 3 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఓకేనా. 3 రామ్సర్ సైట్లు ఉన్నాయి. లోనార్ సరస్సు, థానే క్రీక్, అలానే నందోర్ మధ్య మేశ్వర్. ఓకేనా. మొత్తం మూడు రామ్సర్ సైట్లు అనేది మహారాష్ట్రలో ఉన్నాయి. అలానే గోవాలోని రామ్సర్ సైట్ చూడి, గోవాలోని నందా లేక్ 2022లో రామ్సర్ సైట్ గా గుర్తింపు ఉంది. ఏ రామ్సర్ సైట్లు ఉన్నాయంటే గోవాలో ఒకటే ఉంది. త్రిపురలోని రామ్సర్ సైట్ కూడా రుద్రసాగర్ సరస్సు, ఇది కూడా ఒకటే ఉంది, రుద్రసాగర్
సరస్సు. అలానే ఉత్తరాఖండ్ రామ్సర్ సైట్లు వచ్చి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. అలానే ఛత్తీస్గఢ్లోని రామ్సర్ సైట్ అంటే కోప్రా రిజర్వాయర్. చూడండి ఉత్తరప్రదేశ్లో కొన్ని రామ్సర్ సైట్లు చూద్దాం. మొత్తం ఉత్తరప్రదేశ్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 12 ఉన్నాయి. ఎగువ గంగా నది, అప్పర్ గంగా రివర్, అలానే నవాబ్గంజ్ పక్షుల సంరక్షణ కేంద్రం, నవాబ్గంజ్ బర్డ్ సెంచరీ, అలానే సాండీ బర్డ్ సెంచరీ, అలానే సమస్ఫూడ్ బర్డ్ సెంచరీ, అలానే సమన్ బర్డ్ సెంచరీ, అలానే పార్వతి ఆర్గా బర్డ్ సెంచరీ. ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అలానే కర్ణాటకలో మొత్తం 4 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఓకేనా, మొత్తం 4 రామ్సర్ సైట్లు ఉన్నాయి. అంక సముద్ర పక్షి సంరక్షణ కేంద్రం, అంక సముద్ర బర్డ్ సెంచరీ ఎక్కడ ఉంది అని డైరెక్ట్గా ఎగ్జామ్ అడుగుతారు. కర్ణాటకలో ఉంది. అలానే అగనాశిని ముఖద్వారం, అగనాశిని ఈస్టుడ్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. అలానే మగాడి కెరే సంరక్షణ కేంద్రం, మగాడి కెరే కన్జర్వేషన్ ఎక్కడ ఉందంటే ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. అలానే రంగతిట్టు పక్షుల సంరక్షణ కేంద్రం బర్డ్ సెంచరీ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. ఓకేనా. అలానే మధ్యప్రదేశ్లో రామ్సర్ సైట్లు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఓకేనా. బోజ్ వెట్లాండ్స్, అలానే సాఖ్య సాగర్, అలానే సిర్పూర్ వెట్లాండ్స్, అలానే యశ్వంత్ సాగర్, అలానే తవా రిజర్వాయర్. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. చూడండి లడఖ్లోనే 2 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ డేటా. లడఖ్లోని 2 రామ్సర్ సైట్లు స్తోమరి లేక్ 2002లో దీన్ని రామ్సర్ సైట్గా గుర్తించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇంపార్టెంట్ డేటా ఇది. 2002లో దీన్ని స్తోమరిని రామ్సర్ సైట్గా గుర్తించారు. అలానే స్తోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్, 2026లో ఈ జాబితాలో చేర్చబడింది. మిజోరాంలోని రామ్సర్ సైట్ అనమాట ఇది, స్తోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్. అలానే పాల అర్ధభూమి అనేది 2022లో రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది. కేరళలోని మొత్తం 3 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఓకేనా. అష్టముడై లేక్, అలానే సస్తంకొట్ట లేక్, అలానే వెంబనట్ కోల్ వెట్లాండ్ ఏరియా. అలానే మణిపూర్ రామ్సర్ సైట్లు వచ్చి లోక్ తక్ సరస్సు 1990లో రామ్సర్ సైట్గా గుర్తించారు. అలానే హిమాచల్ ప్రదేశ్లో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయంటే మొత్తం 3 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఓకేనా, మొత్తం 3 రామ్సర్ సైట్లు ఉన్నాయి. పోంగ్ డ్యామ్ లేక్, అలానే చంద్రత్తల్ వెట్లాండ్, అలానే రేణుకా వెట్లాండ్, మొత్తం 3 రామ్సర్ సైట్లు అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అలానే పంజాబ్లోని మొత్తం 6 రామ్సర్ సైట్లు ఉన్నాయి. హరికే సరస్సు, హరికే లేక్, అలానే కాంజలీ లేక్, అలానే రోపర్ వెట్లాండ్, అలానే కేశవపూర్ మియాని కమ్యూనిటీ రిజర్వ్, అలానే నంగల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, నంగల్ వైల్డ్ లైఫ్ సెంచరీ. అలానే బీహార్లోని మొత్తం 6 రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 6 రామ్సర్ సైట్లు ఉన్నాయి. కన్వర్తాల్ సరస్సు, కన్వర్తాల్ లేక్, అలానే నాగి బర్డ్ సెంచరీ, అలానే నక్తి బర్డ్ సెంచరీ, అలానే గోకుల్ రిజర్వాయర్, మళ్ళీ ఉదయపూర్ సరస్సు, ఉదయపూర్ లేక్, అలానే గోవాబిల్ సరస్సు, గోవాబిల్ లేక్ 2025లో రామ్సర్ సైట్లుగా దీన్ని గుర్తించారు. ఓకేనా. ఇవన్నీ కూడా బీహార్లోని రామ్సర్ సైట్లు. ఓకే ఫ్రెండ్స్, కుదిరితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేబీ మీకు చాలా యూజ్ అవుతుంది. టేక్ కేర్, జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.